ధర్మో రక్షతి రక్షిత. బ్రహ్మచారి అయినటువంటి శ్రవణ కుమారుడు కూడా సంధ్యావందనాది విహిత క్రమలను ఆచరిస్తూ వృద్ధులు అందులు అయినటువంటి తల్లిదండ్రుల యొక్క సేవను చేస్తూ ఆత్మశక్తిని, సోల్ పవర్ను పెంపొందించుకున్నాడు. ధర్మవ్యాధులు స్వధర్మ ఆచరణతో పాటు తల్లిదండ్రులకు, అతిథులకు సేవ చేస్తూ ఏకంగా వేద విహిత కర్మలతో తపోశక్తిని సాధించినటువంటి కౌశికుడనే బ్రాహ్మణుడికి కూడా తత్వోపదేశాన్ని చేశాడు. అంటే తల్లిదండ్రులను, అతిథులను సేవరించడం, స్వధర్మాన్ని ఆచరించడం అంత గొప్ప శక్తినిస్తుంది అని ఇక్కడ అర్థం. కుక్కుటముని అనేటువంటి మరొక మహానుభావుడు కూడా తనకు సమీపంలోనే ఉన్నటువంటి గంగానదిని, కాశీని కూడా సేవించకుండా తల్లిదండ్రుల సేవలోనే పరమార్థాన్ని గ్రహించాడు. అంటే ఇక్కడ ధర్మాచరణం అనేది ఎంత క్లిష్టంగా ఉంటుందో దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనిషి కూడా తాను చేసేటువంటి ప్రతి పనిని కేవలం పూజను మాత్రమే కాకుండా ప్రతి పనిని కూడా పరమాత్మ పూజలాగానే భావించాలి. ప్రతి కర్తవ్యాన్ని పరమాత్మ యొక్క ఆరాధనగానే భావించాలి. ధర్మాచరణతో అందరికీ తోడ్పడాలి.